ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీతో పోటీ పడేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. దీంతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ప్రచారం ఊపందుకుంటోంది. జిల్లాలోని 3 పార్లమెంట్ స్థానాల్లో కాకినాడ నుంచి జనసేన, అమలాపురంలో టీడీపీ బరిలోకి దిగుతున్నాయి. పొత్తులో భాగంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానం బీజేపీకి కేటాయించారు. అక్కడి నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేయనున్నారు. మరోవైపు వైసీపీలో అసమ్మతి రోజురోజుకు పెరుగుతోంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. దీంతో ఫ్యాన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నేతలు ఆందోళనకు గురవుతున్నారు. వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపుతుందేమోననే టెన్షన్ వైసీపీ నేతలను వెంటాడుతోంది. సిట్టింగుల్లో 4 ఎమ్మెల్యేలు, 1 ఎంపీని పక్కన పెట్టడంతో వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పి గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జోగులు చంటిబాబుకు జగన్ ఝలకిచ్చారు. అలాగే అమలాపురం ఎంపీ చింత అనురాధకు సీట్ ఇవ్వలేదు. దీంతో వారంతా సహాయ నిరాకరణ పాటిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఇది ఫ్యాన్ పార్టీ అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ కారణంగా వైసీపీ అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతోందని పార్టీలోనే చర్చ సాగుతోంది. అసమ్మతి నేతలు పక్కలో బల్లెంలా తయారయ్యారు అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును పక్కన పెట్టిన ఫ్యాన్ పార్టీ రాజోలు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాదరావుకు బలవంతంగా అమలాపురం పార్లమెంట్ సీటును అంటగట్టిందనే విమర్శలున్నాయి. దీంతో ఈ ఇద్దరు నేతల అనుచరులు పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు ఫ్యాన్ పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అనుచరులు ఈ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని వినిపిస్తోంది. ఈ కారణంగా గొల్లపల్లి సూర్యారావు గెలుపు కష్టమనే ప్రచారం జరుగుతోంది. గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇచ్చిన తర్వాత రాజోలులో వైసీపీ గెలిచే పరిస్థితే లేదని రాపాక చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో పార్టీ అధినాయకత్వం ఆదేశాలతో ఇద్దరూ కలిసి చర్చించారు. వారి మధ్య సయోధ్య కుదిరిందనే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత నుంచి ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతోంది. ఎన్నికల్లో ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాస్తవానికి రాపాక వరప్రసాద్ను పక్కన పెట్టాలని పార్టీ అధినాయకత్వం భావించింది. కానీ అమలాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడంతో ఎంపీ టికెట్ కేటాయించింది. అమలాపురం సిట్టింగ్ ఎంపీ చింత అనురాధకు సీటు కేటాయించకపోవడంతో ఆమెతో పాటు క్యాడర్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు తన ఓటమిని ముందే ఊహించిన రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ పార్లమెంటుకు బదులు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. రాజమండ్రి సిటీ నుంచి బరిలో దిగుతున్న ఈ నేతపై క్యాడర్లో వ్యతిరేకత ఉందనే టాక్ నడుస్తోంది. అసెంబ్లీ సీట్ ఆశించిన గూడూరి శ్రీనివాస్ కు బలవంతంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానం అంటగట్టారు అనే ప్రచారం జరుగుతోంది. మార్గాని భరత్ తన పార్లమెంట్ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేశారు అనే విమర్శలున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో వ్యతిరేకత పెరగడంతోనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడ్డారట. దీంతోనే రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానం కేటాయించారని వైసీపీ నేతలే చెబుతున్నారు. మరోవైపు వైసీపీలో టికెట్లు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీలో కొనసాగలేక, ఏ పార్టీలోనూ చేరలేక అంతర్మథనం చెందుతున్నారు. వైసీపీని ఓడించాలి అనే లక్ష్యంతో తెర వెనుక మంతనాలు జరుపుతున్నారట. మరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.